ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త నినాదంగా మారింది క్రెడిట్ చోరీ. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, ఏ పరిశ్రమ వచ్చినా, ఏ ప్రాజెక్టు ముందుకు వెళ్ళినా దానికి పునాది వేసింది వైసీపీ ప్రభుత్వమే అని. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నిటినీ తమ విజయాలుగా చెప్పుకుంటుందని వైసీపీ అధినేత ఆరోపిస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు, గూగుల్ డేటా సెంటర్, కడప స్టీల్ ప్లాంట్ పెట్టుబడులు ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా ప్రతి అంశంపైన క్రెడిట్ చోరీ జరుగుతుందంటూ జగన్ ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు జగన్ ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారు? క్రెడిట్ చోరీని ఆయన ఎందుకు ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారు? లెట్స్ వాచ్. వైసీపీ అధికారంలో ఉండగా తాము చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలకు చెప్పుకోలేకపోయామని ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా చెబుతున్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు ఏదీ లేదంటూ టీడీపీ, జనసేన మాత్రం ప్రజల్లోకి బలంగా ప్రచారాన్ని తీసుకువెళ్లే. దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి తప్పలేదు. దీంతో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఇప్పుడు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అది మామూలు రాజకీయ ప్రసంగాల్లో చెబితే ప్రజల్లోకి వెళ్లదనే విషయాన్ని గమనించారు జగన్. అందుకే క్రెడిట్ చోరీ అంటూ కొత్త అస్త్రాన్ని కూటమి ప్రభుత్వంపై వదులుతున్నారు. ఒకటి రెండు విషయాలు కాదు, అనేక అంశాల్లో కూటమి ప్రభుత్వం తాము సాధించిన గొప్పలను చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే సరిగా అప్పుడే జగన్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అది చంద్రబాబు గొప్ప కాదు, మా ప్రభుత్వ హయాంలో చేసిన ఘనతలు అంటూ పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భోగాపురం ఎయిర్పోర్టు ఆగస్టు 1వ తేదీన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. దీంతో జగన్ మరోసారి క్రెడిట్ చోరీ అస్త్రాన్ని బయటకు తీశారు. రాజకీయాల్లో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ప్రతి పార్టీ కొత్త ఎజెండాను వెతుక్కుంటుంది. ప్రస్తుతం జగన్ కు అలాంటి ఎజెండాగా మారింది క్రెడిట్ చోరీ. జగన్ ఆరోపణలో ఓ ప్రత్యేకత కనిపిస్తోంది. వ్యక్తిగత విమర్శల కంటే ఇప్పుడు ఎక్కువగా అభివృద్ధి ప్రాజెక్టులనే ప్రస్తావిస్తున్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని వైసీపీ కేవలం ఒక ఎయిర్పోర్టుగా చూడడం లేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్వేగా, విశాఖ ఆర్థిక వ్యవస్థకు అనుసంధానంగా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, లాజిస్టిక్స్ రంగాలకు భవిష్యత్తు కేంద్రంగా జగన్ చెబుతున్నారు. ఇంత కీలకమైన ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పరిపాలన ప్రక్రియ, అనుమతుల దశలో తమ ప్రభుత్వం చేసిన కృషిని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ ఘనతను మొత్తం కూటమి ప్రభుత్వం తీసుకుంటోందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జరిగే ఫైల్ వర్క్, విధాన నిర్ణయాలు, భూసేకరణే అత్యంత క్లిష్టమైన దశ. ఆ దశను పూర్తి చేసిన వారిని మర్చిపోయి చివరి దశలో ఫలితాన్ని మాత్రమే చూపించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని పార్టీ నేతలు వాదిస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్ను కూడా వైసీపీ రాజకీయంగా పెద్ద ఉదాహరణగా చూపిస్తోంది. ప్రపంచ స్థాయి కంపెనీలతో సంప్రదింపులు, విశాఖను డేటా హబ్ గా తీర్చిదిద్దే ప్రణాళిక, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైబర్ కనెక్టివిటీ, పారిశ్రామిక భూముల గుర్తింపు ఇవన్నీ తమ ప్రభుత్వంలోనే జరిగాయని జగన్ చెబుతున్నారు. ఒక అంతర్జాతీయ కంపెనీ ఒక్కరోజులో పెట్టుబడి పెట్టదు. నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరాల పాటు చర్చలు, విధాన హామీలు, మౌలిక సదుపాయాల ప్రణాళికలు జరుగుతాయి. ఆ ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం తమదేనని, కానీ చంద్రబాబు రాజకీయ ప్రచారం ద్వారా మొత్తం క్రెడిట్ను కూటమి ప్రభుత్వం తీసుకుంటోందని జగన్ ఫైర్ అవుతున్నారు. రాజకీయంగా చూస్తే క్రెడిట్ చోరీ విషయంలో వైసీపీ ఇప్పుడు ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళుతోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రభుత్వం ఏ కొత్త ప్రాజెక్టును ప్రకటించినా, ఏ పరిశ్రమకు శంకుస్థాపన చేసినా వెంటనే అది తమ హయాంలో ప్రారంభమైందనే ప్రచారాన్ని ప్రారంభిస్తోంది. దీనివల్ల అధికార పార్టీ ప్రచారాన్ని కొంతవరకు బలహీనపరచొచ్చని జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా గుర్తు చేసుకుంటారు. అందుకే ఇప్పటి నుంచే అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ పట్టు కోసం జగన్ ప్రయత్నిస్తున్నారు అనే వాదన ఫ్యాన్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. భోగాపురం అంటే వైసీపీ, గూగుల్ డేటా సెంటర్ అంటే వైసీపీ, భూ సర్వే అంటే వైసీపీ, కడప స్టీల్ ప్లాంట్ అంటే వైసీపీ అనే భావనను ప్రజల్లో బలపరచాలి అన్నదే ఈ ప్రచారం వెనుక అసలు ఉద్దేశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు సంక్షేమ పథకాలతో రాజకీయాలు చేసిన జగన్ ఇప్పుడు అభివృద్ధి ప్రాజెక్టులపైన అదే స్థాయిలో రాజకీయ పోరాటాన్ని ప్రారంభించారు. పునాది వేసింది మేమే, ప్రణాళికలు సిద్ధం చేసింది మేమే, పెట్టుబడులను ఒప్పించింది మేమే. అయితే ప్రచారం మాత్రం చేసుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం అనే వాదనను రాష్ట్ర వ్యాప్తంగా బలంగా వినిపించాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. అందుకే ఇప్పుడు జగన్ ప్రతి సభలో, మీడియా సమావేశంలో, సోషల్ మీడియా వేదికపైన క్రెడిట్ చోరీ అనే పదాన్ని పదే పదే వినిపిస్తున్నారు. వైసీపీ దృష్టిలో ఇది కేవలం విమర్శ కాదని, రాబోయే ఎన్నికల వరకు కొనసాగే ప్రధాన రాజకీయ ప్రచారాస్త్రమని ఆ పార్టీ నేతలు అంటున్నారు.